నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్లో హైడ్రా మనం చూస్తున్నాం. చెరువులు కుంటల కబ్జా చేసేసి ఇల్లులు కడితే, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఏమైనా కడితే ఎట్లా కూల్చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంత వచ్చిందా అనిపిస్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ మరి హైడ్రా హైడ్రా వల్ల కూల్చివేతకి గురయ్యే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే లోటస్ పాండ్ అనేది కూడా మనం చూస్తున్నట్టయితే అది కూడా ఒక కుంతలో చెరువులో కట్టినదే. సో మరి అది కూడా కూల్చడానికి సిద్ధంగా ఉన్నారా? దీంతో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ వైపు అంటే దాని గురించి ఎలాంటి డెసిషన్ తీసుకుపోతున్నారు ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మరి లోటస్ పాండ్ కథ ఏందంటారు? అంటే హైదరాబాద్లో చూస్తున్నట్టయితే హైడ్రా ఎట్లాంటి అది నీది నాది అని ఏమీ లేకుండా కబ్జా గురి అయిన ప్రతి ఒక్క ఇళ్ళని అయితే కూలగొట్టడం జరుగుతుంది. చెరువులు కుంటలు ఆక్రమించి కట్టిన ఇల్లులు అయితే కూల్చేస్తున్నారు. ఇలాంటి టైంలోనైతే మరి ఇప్పుడు పెద్దలు అంటే ఆయనకు ఒక స్టేచర్ అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి అట్లాంటి అతని ఇల్లు ఇక్కడ ఉన్నది లోటస్ పాండ్. అక్కడ చూస్తేనే అది 60,000 కుటుంబాలు బతికే అంత ప్లేస్ అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అట్లాంటి లోటస్ పాండ్ని ఇప్పుడు మరి హైడ్రా కూల్చివేసేయడానికి సిద్ధంగా ఉందా? మరి ఒకవేళ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందంటారు? జగన్మోహన్ రెడ్డి గారనే కాదమ్మా, ఎవరు ఆస్తులైనా, ఈవెన్ ముఖ్యమంత్రి గారి యొక్క సోదరుడికి సంబంధించినవైనా దానికి కబ్జాగా గురైతే కొట్టిపడేయండి అని కూడా చెప్పాడు ఆయన. అది మనం చూసాం కూడా. అయితే ఇది వాస్తవానికి హైడ్రా ఏవో కొన్ని యాక్ట్లు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఉన్న కుంటలు ఏవైతే ఉన్నాయో వాటి లెక్క అని ఏదో చూశారు. అయితే ఇది 111 జీవో కూడా ఒకటి కేసీఆర్ గారి సమక్షంలో కూడా పెట్టారు. ఇట్లా చెరువుల్ని, నదులు ఇన్ ద సెన్స్ నదీ పరివాహక ప్రాంతం, అంటే నదికి ఎంత డిస్టెన్స్లో వరకు కట్టుకోవాలి, అంత గ్యాప్ వదిలేసి కట్టుకోవాలి. కదా అన్న నదిలోకి వెళ్ళిపోయి పిల్లర్స్ వేసేసి కట్టుకుంటామంటే కుదరదని కొన్ని ఏవో రూల్స్ అయితే ఉన్నాయి. సో అవి ఉన్నా కూడా ప్రతీది కూడా మన దగ్గర ఇప్పుడు సనాతన ధర్మంలో, శాస్త్రంలో అమెండ్మెంట్ ఎలా ఉంటుందో ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని చట్టాలకి, కొన్ని జీవోలకి లూప్ హోల్స్ ఉంటాయి. మన వాళ్ళకి అసలు కన్నా లూప్ హోల్స్ పెద్దగా కనబడతాయి. అండ్ మోర్ ఓవర్ మన స్వతంత్ర భారతదేశంలో మనీతో అవ్వని పనులు అంటే ఏమీ లేవని కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము. సినిమాలో కూడా దాని మీద జోక్గా చూపిస్తూ ఉంటారు. సో అంటే ఈ విషయంలో హైడ్రా మీరు ఎత్తారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఊరిలో, అదొక మున్సిపాలిటీ ఊరు, అక్కడ ఒక ఆయన బిల్డింగ్ కట్టాడు. ఆయనకు తెలుసు గవర్నమెంట్ పర్మిషన్తో తీసుకొనే బిల్డింగ్ కట్టాలి, ఎన్ని ఫ్లోర్లు లేపాలి అనేది కూడా ఒక మున్సిపల్ ఆఫీస్కి పర్మిషన్ తీసుకోవాలంట. సో ఆయనకు ఒక లాయర్ ఏమి సజెస్ట్ చేశారంట, సార్ మీరు ముందు కట్టేయండి, మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు గొడవ పెడితే కోర్టు కేసు అవుతుంది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యా నాకు తెలియదు ఇట్లా ఉంటుందని, తప్పు అయిపోయింది అని అంటే వాళ్ళు కొంత జరిమానా, లేకపోతే కోర్టు అవర్స్ అయ్యే వరకు నిలబడండి, ఎదుగు కట్టేస్తారు, కట్టేసి వచ్చేయండి. అలా కాదు నాకు తెలుసు, నేను ముందే చూశాను, పర్మిషన్ తీసే కట్టాను, ఎవరికి ఇబ్బంది లేదు కాదని మీరు వాదిస్తే అది పెండింగ్ కేసులాగా నడుస్తూనే ఉంటుంది, మీకు ఎప్పటికైనా బిల్డింగ్ ఇబ్బంది. సో ఒప్పుకుంటే మీ మీద ఏం శిక్ష ఉండదు, మీ బిల్డింగ్కి ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తారు అని ఎవరో ఒక ఆయన చెప్పాడంట. మేబీ నాకు తెలియదు ఇది. అలాగా కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంట. ఆ ఊర్లో, ఆ మున్సిపాలిటీ స్థాయికి, ఆ కాలనీలో 3 అంతస్తులు మించి కట్టకూడదు అని ఉందనుకో, 4వ అంతస్తు లేపితే 4వ అంతస్తు అనేది కొట్టేయాలి. బట్ ఆ కేసు పెడితే కోర్టుకు వెళ్తే అక్కడ అయ్యా నాకు 4వ అంతస్తు లేపకూడదు అనే విషయం నాకు తెలియదు, నాకు మిగిలిన వాటితో ఏదో సిమెంట్ ఎస్క మిగిలితే ఇంకెందుకు అని చెప్పి పైన రూమ్ వేసేసాను, మా పిల్లలు చదువుకుంటారని ఏదో అని చెప్పాడు అనుకోండి, అవునా తెలియక చేసావు కదా నీకు ఎంత జరిమానా అని చేసేస్తారంట. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ప్రతిదానికి కూడా లూప్ హోల్ అనేది ఉంటుంది. అయ్యా అమ్మ అనేస్తే తెలియక చేసామంటే మళ్ళీ నేరం, తెలియక చేసాం కాబట్టి అది పొరపాటు, తప్పు కాదు. అంటే ఇక్కడ కూడా కొన్ని హత్యలు చేసి కూడా తెలియక చేశాను, ఆవేశంలో చేశాను అంటే శిక్ష తగ్గినట్టు ఇక్కడ కూడా తెలియక కట్టానంటే అయిపోతుంది. ఇక్కడ హైడ్రాలో ఇవాళ అమెండ్మెంట్స్, ఇలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటాయేమో అనే ఉద్దేశంతోనూ ముఖ్యమంత్రి గారు కానీ, మన కమిషనర్ గారు కానీ చెలరైపోతున్నాడు. ఆయన కూడా, రంగనాథన్ గారు కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదని కూడా అన్నీ మేము మీకు అసలు ఆర్డర్స్ కూడా ఇవ్వక్కర్లేదు అని చెప్తూనే కొట్టేస్తున్నారు కదా. నిన్నలేదు మొన్న మురళీమోహన్ గారికి కూడా ఇట్లాగే చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నారు, వీళ్ళ తాలూకు వాళ్ళకి ఏమి హైడ్రా పనిచేయట్లేదు. అండ్ మోరవి ఇతనుకున్న పాత పరిచయాలు వాళ్ళకి హైడ్రా పనిచేయట్లేదు. ఈయన ఒకప్పట్లో టీడీపీలో పరిచయం చేసినప్పుడు మురళీమోహన్ గారు మంచి మిత్రుడు కాబట్టి, మురళీమోహన్ గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో మంచి సిద్ధాస్తుడు కాబట్టి, మంచి దిట్ట, మంచి ఫెమిలియర్ కాబట్టి
ఆయన ఏం అనట్లేదంట, ఆయనకు కూడా నోటీస్ ఏదో ఇచ్చారంట. ఆయన అవసరం, నాకు 15 రోజులు అవసరం లేదు, 4 రోజులు 3 రోజులు చాలు, నేను తీసేస్తాను కూడా చెప్పాడు ఆయన. సో నాగార్జున గారిని ఎవరిని వదలట్లేదు. సో ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ కూడా, దాని పేరే లోటస్ పాండ్. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా, ఇప్పుడు మొన్న అసదుద్దీన్ గారి కాలేజ్ కూడా చూసారు, ఫాతిమా ఉమెన్స్ కాలేజ్. సో దానికి కూడా అట్లాగే చెప్పారు. కాకపోతే అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం అవుతుందని కొంచెం కంప్లీట్ అయ్యాక కూల్ చేస్తామని కూడా చెప్పారు. సో ఇక్కడ కూడా ఈ లోటస్ పాండ్ ఆక్యుపై చేసో లేకపోతే రోడ్ వేసో మట్టి కప్పేసో చేశారనేది ఒక అభిప్రాయం ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆమె సోదరి షర్మిలా గారికి సంబంధించి కొన్ని రకాల ఆస్తి వ్యవహారాలు ఇంకా తేలలేదు. అందువల్లే ఎడమొహం పెడమొహం అయ్యారు. దాంతోనే ఆవిడ బయటకు వచ్చేసిందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అంటే వాస్తవం ఉందో తెలియదు. మేబీ ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వలేదని బయటకు వచ్చేసారో కూడా తెలియదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో ముందు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కానీ, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కానీ, ముఖ్యమంత్రి అవనంత వరకు కూడా లోటస్ పాండ్కే ఎక్కువగా వచ్చి బస్ చేసేవాళ్ళు, వెళ్ళేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వివాదాలు జరిగిన తర్వాత లోటస్ పాండ్కి రావడం తగ్గించేశారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా అటు బెంగళూరు అంత దూరం వెళ్తున్నారు తప్ప ఇక్కడ హైదరాబాద్ రావట్లేదు. హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఆంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి, కోస్తా వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్కి సంబంధించిన ఆస్తులు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. సో అందరూ ఇక్కడికి వస్తారు, ఆట రిలాక్స్ కోసమో లేదంటే బిజినెస్ల కోసమో ఇక్కడ ఉంటారు. ఇక్కడ తప్పించని బెంగళూరు వెళ్ళే ఉద్దేశం ఏంటంటే, మేబీ లోటస్ పాండ్ షర్మిలా గారికి ఆస్తి వాటాలు షర్మిలా గారికి చెందుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మేబీ షర్మిలా గారు అక్కడే ఉంటున్నారనే వార్తలు కూడా కొన్ని విన్నాను నేను. సో ఎలాగూ లోటస్ పాండ్ కూడా ఇప్పుడు హైడ్రా వ్యవహారంలో కానీ, బఫర్ జోన్లలో కానీ నిర్మించబడేలాగైతే దానికి కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఎలాగో ఆమె ఆస్తిలోకి ఇచ్చేస్తే మనం సేఫ్ జోన్ కదా అనే ప్రపోజల్లో ఉన్నారు అన్నట్టుగా ఇప్పుడు బయటికి సోషల్ మీడియా అంతా వార్తలు చక్కర్లు కొడుతుంది. అంటే కొట్టేస్తారు కాబట్టి, కూల్ చేస్తారు కాబట్టి అది షర్మిలకి ఇస్తే అయిపోద్ది కదా. మేబీ ఎవరైనా అంతే కదా. ఇప్పుడు జనరల్గా ఏదో కథ కూడా ఉందిలేండి. కంబలి, తండ్రి తాలుగా కంబలి అదే కప్పుకోవడానికి వస్తే తెలివిగా ఏం చేశాడంటే, అరే పగలు నీది రాత్రి నాది అన్నాడంటే ఎవడో. వెంటనే తమ్ముడికి ఎవరో సలహా ఇచ్చారు, పగలు నీది కదా, పగలంతా నువ్వు ఆడుకుని తడిపేసి ఇచ్చేసే సాయంత్రం అయ్యేసరికి అని. అట్లాగా ఏదో మొత్తానికి ఆ కథ చెప్పినట్టుగా ఈయన మొత్తానికి ఎలాగో పోతుంది కదా అని చెప్పి ఆమె కేటాయిస్తున్నారు. లేదంటే ముందుగానే ఆస్తి వ్యవహారాల భాగంగా ఆమె కేటాయించబడుతుందని కూడా కొంత వార్త ఉంది. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారని అనకూడదు. ఎందుకంటే హైడ్రా రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి వెళ్ళట్లేదు, అక్కడ బస్ చేయట్లేదు, అవసరం అనుకుంటే బెంగళూరు వెళ్ళి ఆయన ప్యాలెస్లో ఉంటున్నాడే తప్ప ఇటు రావడానికి మొగ్గు చూపట్లేదు అన్నట్టు కూడా వార్తలు చూసాం. కాబట్టి ముందు నుంచి ఆమెకే కేటాయించబడి ఉండొచ్చు. బట్ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రకాల విమర్శలు చేస్తున్న వాళ్ళు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెందుకులే ఆమెకే అంటగట్టేలా చూస్తున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బహుశా అలా అనుకుని ఉండొచ్చు అది.